హ్యూ, సాచురేషన్, లూమినెన్స్. ఈ 3 వర్డ్స్ గురించి ఎస్పెషల్గా ఎవరైతే ఎక్కువగా ఫోటో ఎడిటర్స్, వీడియో ఎడిటర్స్ ఉంటారో వాళ్ళకి క్లియర్గా తెలిసే ఉంటుంది. బట్ బిగినర్స్ ఇప్పుడిప్పుడే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ నేర్చుకున్న వాళ్ళకి వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో అంత క్లియర్గా తెలియకపోవచ్చు. ఏంటంటే HSL, హ్యూ, సాచురేషన్, లూమినెన్స్ మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి, దానికి టోగుల్ ఉంటుంది, అటు ఇటు తెప్పేయడం తప్ప కరెక్ట్గా దీని మీనింగ్ ఏంటో తెలియదు. ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా గ్లాన్స్ లాగా, అంటే మరీ డీటెయిల్గా ఇన్ డెప్త్గా కాకుండా చిన్న గ్లాన్స్ లాగా ఈ వీడియో అయితే చేయబోతున్నాను. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, బేసిక్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక టూ టు త్రీ వీడియోస్ బ్యాక్ నేనేమో డిజిటెక్ది ఒక వైర్లెస్ రీచార్జబుల్ బ్రిక్ లైట్ అయితే అన్బాక్సింగ్ చేశాను. అందులో మనకి HSI అని చెప్పేసి ఒక వర్డ్ ఉందని చెప్పాను. అందులో హ్యూ, సాచురేషన్ అండ్ ఇంటెన్సిటీ అని చెప్పాను. వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి చాలా మంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా అడిగారు. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ లో కూడా కొంతమంది, ఎక్కువేం కాదు, ఒక 2 మెంబర్స్ వరకు నాకేమో అడిగారు. యాక్చువల్గా ఏంటంటే హ్యూ, సాచురేషన్, ఇంటెన్సిటీ అనేది అందులో కూడా ఉంది. సో ఆ వీడియో ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ బ్రిక్ లైట్ అన్బాక్సింగ్ వీడియో అక్కడ కూడా ఉంది. సో అట్ ద సేమ్ టైం ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ లో కూడా మనకి HSL అని చెప్పేసి ఉంటుంది. వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అన్నది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. బేసిక్గా ఏంటంటే కొంతమంది HSL అంటారు, HSB అంటారు, HSI అంటారు. వీటి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ ఒకటే ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే HS అంటే హ్యూ, సాచురేషన్, బట్ లూమినసిటీ, బ్రైట్నెస్ అండ్ ఇంటెన్సిటీ, ఈ 3 మీనింగ్స్ ఒకటే. ఇంటెన్సిటీ అన్నది మనం బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను డిజిటెక్ అన్బాక్సింగ్ చేశాను కదా, రీచార్జబుల్ లైట్, అక్కడ లైట్ తలకి ఇంటెన్సిటీని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నా రైట్ సైడ్ ఉంది అదే, దీని దానికి ఇంటెన్సిటీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 42% పెట్టాను. దాని ఇంటెన్సిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే అక్కడ బ్రైట్నెస్ అనమాట. అదే మనకి ఫోటో ఎడిటింగ్ లో కానీ, వీడియో ఎడిటింగ్ లో కానీ చూసినట్టయితే లూమినెన్స్ అని చెప్పేసి, లేదా లైటింగ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మనకి ఫోటోషాప్ లో అయితే లైటింగ్ అని చెప్పేసి ఉంటుంది. అదే మనకేమో ఇన్ కేసు మనకి మనం ఫోటోషాప్ లోనే మనం ఇన్ కేసు ఈ కలర్ ప్యానెల్ ఓపెన్ చేస్తాం కదా, అక్కడ మనకి కార్నర్స్ లోనే HSB అని చెప్పేసి ఉంటుంది. అక్కడ B ఇన్ ద సెన్స్ బ్రైట్నెస్ అనమాట. ఈ విధంగా డిఫరెంట్ ప్లేసెస్ లోనే మనకి బ్రైట్నెస్ అనేది డిఫరెంట్ టెర్మినాలజీస్ లో యూజ్ చేస్తారు. కానీ కామన్ గా ఏంటంటే హ్యూ, సాచురేషన్, బ్రైట్నెస్ అన్న, లూమినెన్స్ అన్న, ఇంటెన్సిటీ అన్న ఒకటే, సేమ్. ఇది ప్రాబ్లం లేదు. ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం ఒక్కొక్కరిగా తెలుసుకుందాం. అసలు హ్యూ అంటే ఏంది, సాచురేషన్ అంటే ఏంది, ఇంటెన్సిటీ అంటే ఏంది. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి హ్యూ ఫ్రెండ్స్. బేసిక్గా హ్యూ ఇన్ ద సెన్స్ ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ కలర్ అనేది ఒక ఇమేజ్ లో కలర్ చేంజ్ చేస్తే హ్యూ అంటారు. ఇప్పుడు మనకి ఆ లైటింగ్ లో మనకి హ్యూ చేంజ్ చేయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ కలర్ అనేది చేంజ్ చేయడం అనమాట. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ గా ఒక ఇమేజ్ తీసుకున్నాను నేను. ఒక అమ్మాయి ఏమో ఒక రెడ్ కలర్ స్వెటర్ వేసుకున్నాను కదా, ఈ ఇమేజ్ తో ఒక హ్యూ అనేది నేను చేంజ్ చేస్తున్నాను. చూడండి, హ్యూ చేంజ్ చేయడం కోసం నేను ఇక్కడ ప్రాపర్టీస్ లోనే వెళ్ళవచ్చు, ఆర్ఎల్స్ నేను ఇక్కడ కింద అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్ళినా కూడా మనకు వస్తుంది అనమాట. ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హ్యూ వచ్చింది, సాచురేషన్ వచ్చింది, కింద లైట్నెస్ కూడా వచ్చింది. లైట్నెస్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ లూమినెన్స్ అని అనొచ్చు, బ్రైట్నెస్. ఇందాక చెప్పాను కదా, లూమినెన్స్, లైట్నెస్, బ్రైట్నెస్, ఇంటెన్సిటీ అన్ని మనకి లైట్నెస్ కింద వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యూ గురించి తెలుసుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హ్యూ వచ్చేసరికి నాకు కరెక్ట్గా ఏ కలర్ లో ఉంది, నాకు స్కై బ్లూ కలర్ లో, అంటే ఆ కలర్ కరెక్ట్గా నాకు తెలియదు, ఈ కలర్ లో ఉంది కదా. ఇప్పుడు ఈ కలర్ లోకి మనకేమో ఈ ఇమేజ్ రావాలనుకోండి, ఫర్ సపోజ్ రెడ్ కలర్ రావాలనుకోండి, ఈ టోగుల్ ఏదైతే ఉందో అది ఈ కలర్ లోకి తీసుకొని రావాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేనేమో రెడ్ కలర్ లోకి తీసుకొస్తాను. ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది కాబట్టి ఈ కలర్ లోకి తీసుకొస్తే నాకేమో ఏ కలర్ లో మారింది, ఈ కలర్ లోకి తీసుకురాగానే నాకేమో ఇక్కడ ఉన్న కలర్ లోకి మారింది అనమాట. అంటే ఏంటంటే మనం రీప్లేస్ చేస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఉన్న కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ నేమో రెడ్ కలర్ తో రీప్లేస్ చేస్తున్నాం అనమాట. అదే ఇక్కడ మన ఇమేజ్ లోకి వచ్చేసరికి ఈ రెడ్ కలర్ అనేది ఈ కలర్ తో రీప్లేస్ చేస్తున్నాం. దట్స్ ఇట్, అంతే. ఇక్కడ మరి చేంజ్ అయింది అనమాట. ఈ విధంగా మనమేమో ఒక ఇమేజ్ కలర్స్ ని, డిఫరెంట్ కలర్స్ ని మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మనకేమో ఇది కలర్ అనేది బేసిక్గా 360 degrees లో చూపిస్తారు అనమాట. ఇంకా డీటెయిల్ గా కావాలంటే మీకు ఒక ఎగ్జిబిషన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఒక గ్రేడియంట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి నేను ఒక లేయర్ తీసుకున్నాను. లేయర్ తీసుకొని దీని మీద ఒక గ్రేడియంట్ యాడ్ చేశాను. ఈ విధంగా గ్రేడియంట్ యాడ్ చేశాను. ఈ గ్రేడియంట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఈ కలర్ మీద క్లిక్ చేస్తే మనకేమో కలర్ పికర్ అని చెప్పేసి ఒక విండో ఓపెన్ అయింది కదా. ఈ విండోలో కూడా మనకేమో HSB అని చెప్పేసి ఉంది. ఈ కార్నర్లో చూసారు కదా, HSB అండ్ RGB అండ్ CMYK. వీటి గురించి మనం డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం. ఒక వీడియో అయితే చేస్తాను. ఇక్కడ మనం HSB గురించి తెలుసుకుందాం. ఇక్కడ హ్యూ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ ఇందాక చెప్పాను కదా, కలర్ అనేది బేసిక్గా మనకి డిగ్రీస్ లోనేమో ఇండికేట్ చేస్తారు. అందుకే ఇక్కడ మనకి డిగ్రీస్ సింబల్ అన్నది ఉన్నది. ఇప్పుడు నేనేమో ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ ని మనం ఎలా చేంజ్ చేస్తున్నాం అనమాట. పైన నుంచి కిందకి ఇలా చేంజ్ చేస్తుంటే మీకు ఏం చేంజ్ అవుతుంది, ఇక్కడ హ్యూ అనేది చేంజ్ అవుతుంది. చూసారు కదా, 0 degrees నుంచి ఇలా కిందకి వస్తే మనకేమో 0 degrees దాకా, మళ్ళీ 0 degrees దాకా.
ఇలాగ మళ్ళీ పైకి వెళ్తే మనకి అలాగ 0 degrees దాకా. ఈ విధంగా మనకేమో హ్యూ అన్నది 360 degreesలో ఉంది. బేసిక్గా హ్యూ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి సర్కిల్లోనే ఇండికేట్ చేస్తారు కొన్ని ప్రీమియం ప్రో అని చెప్పేసి, తర్వాత డవాన్సీ రిజాల్వ్ అని చెప్పేసి ఇలా వీడియో ఎడిటర్స్లోనే ఈ విధంగా ఏంటంటే 360 degreesలోనే డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేయడమే హ్యూ అంటే. ఇప్పుడు నెక్స్ట్ సాచురేషన్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా సాచురేషన్ ఇన్ ద సెన్స్ ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా హ్యూ తలక ఇంటెన్సిటీ. అంటే ఒక బ్లూ కలర్ ఉంది, బ్లూ కలర్లో మన డిఫరెంట్ బ్లూ కలర్స్ ఉంటాయి. లైట్ బ్లూ అని చెప్పేసి, డార్క్ బ్లూ అని చెప్పేసి, స్కై బ్లూ అని చెప్పేసి, ఈ బ్లూ కలర్ తలక ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని సాచురేషన్తో ఇండికేట్ చేస్తారు అనమాట. సాచురేషన్ ఇన్ ద సెన్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ పర్టికులర్ కలర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాచురేషన్ అన్నది బేసిక్గా ఏంటంటే పర్సంటేజ్తో ఇండికేట్ చేస్తారు. సాచురేషన్ ఉంది, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ సాచురేషన్ మీద టిక్ చేశాను. సాచురేషన్ మీద టిక్ చేయగానే మీకు ఇక్కడ 32% ఉంది కదా, నేను ఇలాగ ఇంక్రీజ్ చేస్తుంటే మనకి సాచురేషన్ అనేది అలాగే ఇంక్రీజ్ అయ్యి మనకేమో 99 నుంచి 100% దాకా వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ కలర్ చూడండి పక్కన మనకేమో ఇలా డిక్రీజ్ చేస్తుంటే ఆ కలర్ తలకి ఇంటెన్సిటీ అన్నది తగ్గుతుంది, ఇలా ఇంక్రీజ్ చేస్తుంటే కలర్ తలకి ఇంటెన్సిటీ అన్నది పెరుగుతుంది. ఇక్కడ మీకు న్యూ అని చెప్పేసి పైన ఉంది కదా, ఈ కలర్ చూడండి. ఇక్కడ మనం డిక్రీజ్ చేస్తుంటే ఆ కలర్ లైటింగ్ అన్నది ఇప్పుడు డార్క్ బ్లూ అలాగా లైట్ అయిపోయి మనకి వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. మనకి ఫైనల్ సాచురేషన్ 0% ఇన్ ద సెన్స్ ప్యూర్ వైట్ అనమాట. సాచురేషన్ 100% ఇన్ ద సెన్స్ మనం ఏ కలర్ అయితే చూస్ చేసుకున్నా అది బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. అంతే ఫ్రెండ్స్ సాచురేషన్ ఇన్ ద సెన్స్. మనకి బ్రైట్నెస్ అంటే ఏంది, బ్రైట్నెస్ అనొచ్చు, లూమినెసిటీ అనొచ్చు, లేదంటే మనకి ఇంటెన్సిటీ అనొచ్చు. ఇవి ఏమిటి ఇండికేట్ చేస్తాయి, ఇవి కూడా మనకి ఏమంటే ఇవి ఇంటెన్సిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఇమేజ్ అన్నది ఇండికేట్ చేస్తుంది. హోల్ ఇమేజ్ ఇప్పుడు మనం లైట్స్ లో తీసుకుంటే ఆ హోల్ లైట్ తలకి ఇంటెన్సిటీ, అది మన ఇమేజెస్ ఫోటోషాప్ లో కానీ ఫోటో ఎడిటింగ్ లో చూసుకుంటే హోల్ ఇమేజ్ తలకి ఇంటెన్సిటీ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇది కూడా మనకి బేసిక్ ఏంటంటే పర్సెంటేజెస్ తో ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు నేను బ్రైట్నెస్ మీద క్లిక్ చేయగానే మీకేమో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేనేమో ఈ టోగుల్ ని తగ్గిస్తున్నాను చూడండి, తగ్గిస్తుంటే మనకి హోల్ లైట్ అనేది బ్లాక్ కలర్ లోకి వచ్చింది. అంటే అక్కడ ఏంటంటే డార్క్ అయిపోయింది, మనకి ఇంకేం కలర్స్ ఉండదు. మనకి బ్రైట్ కావాలంటే ఫుల్ బ్రైట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ సాచురేషన్ ని 100% చేసి చూపించాను కదా, ఇప్పుడు బ్రైట్నెస్ నేను కంట్రోల్ చేస్తాను చూడండి. బ్లూ నుంచి అలాగా మనకేమో బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. బేసిక్ గా బ్రైట్నెస్ తగ్గిపోతే ఏమవుతుంది ఫ్రెండ్స్, బేసిక్ గా బ్రైట్నెస్ లేదు, ఇప్పుడు ఈ రూమ్ లో బ్రైట్ గా లేదు, బ్రైట్ గా అలాగ బ్రైట్నెస్ తగ్గిపోతే ఏమవుతుంది, బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది కదా, డార్క్ గా అయిపోతుంది మనకి రూమ్. అదే విధంగా బ్రైట్నెస్ అన్న తగ్గిస్తున్న కొద్దీ మనకేమో ఆ కలర్ తలక లైటింగ్ అన్న తగ్గిపోతుంది. సాచురేషన్ కి బ్రైట్నెస్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి. సాచురేషన్ ఏంటంటే ఆ కలర్ తలకి ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, అంటే డార్క్ బ్లూ నుంచి లైట్ బ్లూ లోకి వస్తుంది. అదే మనకి బ్రైట్నెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ హోల్ ఇమేజ్ తలకి ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అక్కడ కలర్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, బ్రైట్నెస్ ఇన్ ద సెన్స్ ఆ హోల్ ఇమేజ్ తలకి ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అదే ఫ్రెండ్స్ దీనికి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఈ పిక్చర్ చూసుకుంటే మీకు క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్ తో మీకు ఏమో చూపిస్తాను. నేను కొన్ని ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ ని మీకేమో ఈ HSL ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను. బిఫోర్ దట్ నేను ఈ ఇమేజ్ ని కొంచెం కాంట్రాస్ట్ బ్రైట్నెస్ అవన్నీ అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఈ వీడియోలో చెప్పండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కామెంట్స్ లో పార్ట్ 2 అని మెన్షన్ చేయండి. నేను గ్యారంటీగా కాంట్రాస్ట్ బ్రైట్నెస్, బ్లాక్స్ అండ్ వైట్స్ అంటే ఏంటి, వైబ్రెన్స్ అంటే ఏంటి, దాని మీద ఒక డీటెయిల్ గా ఒక పార్ట్ 2 కింద చేస్తాను. వీడియో చివరిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్. ప్రెసెంట్ ఈ వీడియో అయితే నేనేమో ఫాస్ట్ గా ఈ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను, సో దట్ మీకు లాగ్ లేకుండా. ఇప్పుడు ఈ ఇమేజ్ నేను ఈ విధంగా అయితే చేశాను. బేసిక్గా ఇక్కడ ఏంటంటే మనం కొంచెం కొన్ని చేంజెస్ అయితే చేసాం. లైక్ మనకి కర్వ్స్, లెవెల్స్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అవన్నీ చేంజ్ చేశాను. వీటి మీద ఒక వీడియో చేయమంటే నేను కంపల్సరీగా చేస్తాను పార్ట్ 2లోని. ఇక్కడ ఏంటంటే హ్యూ, సాచురేషన్, లూమినెన్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే బేసిక్గా నేనేమో ఈ ఇమేజ్ ని ఈ విధంగా నార్మల్ గా ఒక రా ఇమేజ్ లాగా ఉండాల్సింది నేనేమో ఏం చేశానంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి కొంచెం బ్రైట్నెస్, లెవెల్స్ అవన్నీ ఇంక్రీజ్ చేసి ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన హ్యూని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. బేసిక్గా ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ లీఫ్ ఉంది చూడండి, లీఫ్ వచ్చేసరికి మనకేమో ఎల్లో కలర్ లో ఉంది. అంటే ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఆటమ్ సీజన్ లోని మనకి క్లోరోఫైల్ అనేది తక్కువ అవడం వల్ల మనకేమో లీవ్స్ కలర్ అనేది ఎల్లో కలర్ లో మారిపోతుంది. బట్ స్ప్రింగ్ సీజన్ లో కానీ మనకి ఏం చూసినట్టయితే మనకి గ్రీన్ కలర్ లోకి మారుతుంది. నాకు ఇప్పుడు గ్రీన్ కలర్ లో కావాలనుకుందాం, ఇక్కడ నేనేమో గ్రీన్ కలర్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేయాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, హ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ హ్యూ టోగుల్ అనేది అటు ఇటు చేంజ్ చేస్తే గ్రీన్ కలర్ లో మారిపోద్ది. చూడండి హోల్ ఇమేజ్ అనేది మారిపోతుంది. దానికోసం నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమో ఈ పర్టికులర్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఈ లీఫ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను లీఫ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికోసం నేనేమో ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ యూజ్ చేసుకొని ఓన్లీ లీఫ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఈ లీఫ్‌కి మాత్రమే నాకు ఇప్పుడు ఈ లీఫ్‌కి మాత్రం సాచురేషన్ కావాలన్నమాట. సో, దానికి నేనేం చేశానంటే, ఇందులోకి వెళ్ళేసి నేనేమో సాచురేషన్ పెడతాను. సాచురేషన్ పెట్టగానే ఇక్కడ చూసారు కదా! మనకు ఓన్లీ లీఫ్‌కి ఇక్కడ వైట్ కలర్ ఏదైతే ఉందో అది ఒక్కటే చేంజ్ అవుద్ది. ఈ సాచురేషన్ పార్ట్‌ది డిలీట్ చేద్దాం. ఈ సాచురేషన్ వచ్చేసరికి మనకు ఓన్లీ లీఫ్‌కి మాత్రమే చేంజ్ అవుతది. ఇప్పుడు నేనేమో హ్యూ అనేది ఇంక్రీజ్, డిక్రీజ్ చేస్తున్నాను చూడండి. హ్యూ అనేది ఇంక్రీజ్, డిక్రీజ్ చేస్తుంటే మనకేమో ఆ లీఫ్ తాలూకా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకేం చేంజ్ అవ్వట్లేదు. ఈ విధంగా మనకేందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేమో గ్రీన్ కలర్‌లోకి పెట్టాను. యాక్చువల్‌గా ఇక్కడ సెలక్షన్ అనేది సరిగ్గా జరగలేదు. జస్ట్ మీకు చూపించడం కోసం నేనేమో సెలెక్ట్ చేశాను. ఇక్కడ నాకు గ్రీన్ కలర్‌లోకి మారిందనమాట. ఇప్పుడు నేనేమో ఇక్కడ గ్రీన్ కలర్‌లోకి మారింది కదా! ఇప్పుడు నాకు ఏది కావాలంటే ఈ గ్రీన్ కలర్ అనేది కొంచెం సాచురేషన్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయాలి. కొంచెం బ్రైట్‌నెస్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం దీని తాలూకా హ్యూ అనేది కొంచెం తగ్గించేసి హ్యూ అనేది కొంచెం 43లో పెట్టాను. ఇప్పుడు నేనేమో సాచురేషన్ నార్మల్‌గా 100% పెట్టి చూపిస్తాను చూడండి. 100% పెడితే మనకి ఈ విధంగా అయిపోతదనమాట. చూసారు కదా! మరీ డార్క్ గ్రీన్ కలర్‌లో మారిపోద్ది. లైట్‌గా మనమేమో సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనమేమో ఒక ఒక ఇమేజ్‌లోని ఏదైనా ఒక పార్ట్ గాని, లేకపోతే ఏదైనా సరే మనమేమో ఇంక్రీజ్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్‌గా ఈ కలర్ ఈ ఇమేజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉండేదనమాట. దీన్నేమో నేను ఈ విధంగా చేశాను. ఈ విధంగా హ్యూ అండ్ సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లూమినోసిటీ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ బ్రైట్‌నెస్ అనమాట. ఫర్ సపోజ్ నేనేమో లూమినోసిటీ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారా బ్లాక్ కలర్‌లోకి మారిపోయింది. మొత్తం బ్లాక్ కలర్‌లోకి మారిపోయింది. అది నేను వైట్ కలర్‌లోకి మార్చితే ఫుల్ బ్రైట్‌గా అయిపోయింది. అదే నాకు సెంటర్‌లో ఉంచితే మనకేమో మనకు కావాల్సిన కలర్ వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్ లూమినోసిటీ అంతే. ఇది హ్యూ, సాచురేషన్, లూమినోసిటీ. సింపుల్‌గా ఒక చిన్న గ్లాన్స్‌లో చెప్పాలంటే హ్యూ ఇన్ ద సెన్స్ చేంజ్ ఆఫ్ కలర్. పర్టిక్యులర్ కలర్ చేంజ్ చేయడం కోసం హ్యూ యూజ్ చేస్తాం. సాచురేషన్ అంటే ఆ కలర్ తాలూకా ఇంటెన్సిటీని ఇంక్రీజ్, డిక్రీజ్ చేయడానికి సాచురేషన్ యూజ్ చేస్తాము. అదే మనకేమో లైట్‌నెస్ ఆర్ బ్రైట్‌నెస్ ఆర్ లూమినోసిటీ ఇన్ ద సెన్స్ ఆ పర్టిక్యులర్ ఇమేజ్ ఆర్ వీడియో తాలూకా బ్రైట్‌నెస్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేయడం కోసం ఆ పర్టిక్యులర్ సెలెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో అది ఇంక్రీజ్, డిక్రీజ్ చేయడం కోసం ఆ లైట్‌నెస్‌ని ఇంక్రీజ్, డిక్రీజ్ చేయడం కోసం మనమేమో లైట్‌నెస్ గాని, బ్రైట్‌నెస్ గాని, ఇంటెన్సిటీ గాని అంటామనమాట. ఇది ఫ్రెండ్స్. హోప్ మీకు ఈ వీడియో ద్వారా హ్యూ, సాచురేషన్ అండ్ లూమినోసిటీ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ తెలిసిందనుకుంటా. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లేదా ఏదైనా నా ఎక్స్‌ప్లనేషన్ ఏదైనా కంప్లెయింట్స్ ఉన్నాయి కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.